దేవుడు కూడా చెప్పాడు, నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. భక్తి జీవితంలో అంతే. నీ మనసు రెండు పక్కల లాగుతా ఉంటే నువ్వు భక్తి జీవితంలో అక్కడే ఉంటావు. దేవునికి సహకరించాలి. దేవుడు ఇటు వెళ్తానంటే నువ్వేమో కాదు ప్రభు ఇటు వెళ్దాంలే అంటున్నావు అనుకో, అరే అటు వద్దునాయనా రా ఇక చూసి 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 పో అని వదిలిపెట్టాడు అనుకో, దేవునికి నీకు సంబంధం కూలిపోతుంది. ఏమైపోతుంది? కూలిపోతుంది. ఆ మర్మం ప్రభువారు చెప్పారు. నేను దయ్యముల వల్ల ఈ దయ్యాలను వదలగొడతా ఉంటే మీ పిల్లలు కూడా దయ్యాలు వదలగొడుతున్నారు కదా.